అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 59 అనమాట ఐపీఎల్ 2026 సీజన్లో. సో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, వాజ్పేయి స్టేడియము లక్నోలో. సో ఎల్ఎస్జి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది అనమాట. సో సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మన సంజు శాంసన్ ఎక్కువ చేయలేదు, పాపం 20 రన్స్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత కార్తిక్ శర్మ 71 చేసి కొంచెం స్కోరు నిలబెట్టాడు అనమాట. సో దీంట్లో ఆకాష్ సింగ్కి 2 వికెట్లు, మొహమ్మద్ షామీకి 1 వికెట్, షాబాజ్ అహ్మద్కి 1 వికెట్. సో అలా కలిసి 182 ఫర్ 5 వికెట్స్, 20 ఓవర్స్. సో అది ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఎల్ఎస్జి చేజింగ్ చేయాలన్నమాట. సో ఎల్ఎస్జి చేజింగ్ స్టార్ట్ చేసింది. ఓపెనరు మిచెల్ మార్ష్, ఇతను ఒకడే నిలబడి 90 రన్స్ చేశాడనమాట. సో మెయిన్ మ్యాచ్ విన్ అవ్వడానికి కూడా కారణమయ్యాడు. సో వీళ్ళు 188 రన్స్ చేసి గెలిచేశారు. సో ముఖేష్ చౌదరికి 1 వికెట్, ఇంకొక వికెట్ ఎవరికో పడినట్టుంది. సో బేసికల్గా సో చేజింగ్లో వాళ్ళ సొంత గ్రౌండే కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ గెలిచేశారు ఎకానా స్టేడియంలో. సో బేసికల్గా సిఎస్కే ఎల్ఎస్జి ఇద్దరు ఇంకా ప్లే ఆఫ్స్కి కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఎలాగో సిఎస్కే అయితే మోస్ట్లీ రూల్డ్ అవుట్. ఇంకొక 2-3 గేమ్స్ అయ్యాక తెలుస్తుంది ఎల్ఎస్జికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేసి. సో ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి ప్లే ఆఫ్స్ కూడా మొదలైపోతాయి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ 1 వీక్. సో బోర్డర్లో వాళ్ళు కిందకి రావడం, పైకి వెళ్ళడం, సో కుర్చీల ఆటలాగా, ఖాళీ 4 స్తంభాల ఆటలాగా ఖాళీ దొరికితే వేరే టీము ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఐపీఎల్ సీజన్ కూడా. సో సరదాగా మనకి ఇన్ని రోజులు కంపెనీ ఇస్తూ ఉన్నింది. రోజు ఉదయాన్నే మంచి మ్యాచ్ అలాగా టైంపాస్ చేస్తూ వచ్చాం. సో చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్. సో మిచెల్ మార్ష్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చిందనమాట. ఎందుకంటే అతను 90 రన్స్ చేసి ఎల్ఎస్జి విన్ అవ్వడానికి కారణమయ్యాడు. సో ఇంకా తర్వాత ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా మిచెల్ మార్ష్కే. సో 236 ఇతని స్ట్రైక్ రేట్ అనమాట. సో తర్వాత హైయెస్ట్ 6 వచ్చి నికోలస్ పూరన్కి వచ్చింది. సో ఇతను గేము 17th ఓవర్లో 4 కన్సిక్యూటివ్ 6లు కొట్టాడు అనమాట. తర్వాత కార్తిక్ శర్మ కూడా హైయెస్ట్ 6లు 4, 5, 6 వచ్చాయి. సో అవి ఈరోజుటి అవార్డ్స్.